నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. హిందూ ఎస్సీ కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రాహ్మణులు ఒక సైడు, ఓవైపు ఏమో హిందూ దళితులు, వీళ్ళిద్దరు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం చాలా సుదీర్ఘంగా, మామూలుగా కాదు, సారవంతమైన చర్చ నడిచింది. ఆ చర్చలో కాంగ్రెస్ నాయకులు సతీష్ మాది గారు కూడా పాల్గొన్నారు. అసలు చర్చ దాదాపు 3 గంటల కొనసాగినట్టు. అసలు ఏం చర్చ చేసిండ్రు, ఎవరిని విమర్శించిండ్రు, ఎవరిని డిఫెన్స్ చేసుకున్నారు అర్థం కాలేదు. భరతఖండే జంబూదీపే భరతవర్షే భరతఖండే. జాంబవంతుని యొక్క చరిత్ర, భరతుని యొక్క భారతదేశం గురించి మా గురించి గొప్పగా వాళ్ళ వేద మంత్రాల్లోనే ప్రారంభము బాపరోలు చేస్తుంటారండి, అయ్యగారులు చేస్తుంటారు. అదే రకంగా హిందూ సాంప్రదాయంలో వివాహం జరిగిన దగ్గర తాలిబొట్టు కట్టిన తర్వాత తలదోరణం దగ్గరికి తోలుకొచ్చి భార్యాభర్తల్ని ఇద్దరిని ఆకాశం వైపు చూపెడుతూ అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెప్తారు. ఆ అరుంధతి ఎవరైతే హరిజన కన్య, మాదిగ కన్య, మాతంగి మహర్షి బిడ్డ, ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి శ్రీరామచంద్రుడి గురువైన వశిష్ఠ మహారాజ్. వశిష్ఠుడు పెళ్లి చేసుకుండు. వశిష్ఠుడి యొక్క భార్యన జామవతి, అంటే మాదిగొల్ల అరుంధతి, మాదిగల బిడ్డ. బ్రాహ్మణ్స్ మాదిగలు బాగా మాడుతున్నాం. అదే రకంగా ఇది యావత్తు బ్రాహ్మణ కులంలో ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఈ అరుంధతి అనే ఆమె వశిష్ఠుడిని పెళ్లి చేసుకుంది. అసలు మాదిగల చరిత్ర ఏంది, బ్రాహ్మణుల చరిత్ర ఏంది అని వాళ్ళకి ఎరగగా, వేరేటోళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకైతే మాత్రం పూర్తిగా తెలుసు. ఆ రిలేషన్ మాకు ఉంటుంది. కానీ ఈ మధ్యన ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత బ్రాహ్మణ్స్ మధ్యన మాదిగల మధ్యన ఒక వైరుధ్యాన్ని పెంచాలని, దేవుళ్ళు మంచోళ్ళు బాబనోళ్ళు చెడ్డోళ్ళు అనే వాతావరణాన్ని తీసుకొచ్చి కులాలను సృష్టించింది బ్రాహ్మణ్స్ అని, ఈ యొక్క అంటరాంతనాన్ని పెంచింది కూడా వాళ్ళే అని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది ఆ నాయకుడు. దీన్ని ఒకటి చెప్తున్నా, ఇప్పటిదాకా నాకు తెలిసిన కాడికి, జ్ఞానం ఉన్న కాడికి, బాబనోళ్ళ మీద ఎవరి మీద కూడా అట్రాసిటీ కేసులు నమోదు కాలే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బ్రాహ్మణ్స్ మీద ఎవరు కూడా పెట్టలే. అంటే వాళ్ళు మమ్మల్ని దూషించలే. బ్రాహ్మణ్స్ ఎక్కడ కూడా మమ్మల్ని దూషించిన చరిత్ర అయితే మాత్రం లేదు. ఉంటే కేసులు అయ్యేటివి, ఒక్కటి కాలేదా? కాలే. నాకు తెలిసి బ్రాహ్మణ్స్ మీద ఎస్సీలు ఎస్సీ ఎస్టీ అంటే మాది ఎక్కడ కని తిట్టడమో, లేకపోతే మాది వేరే బూతు మాటలు తిడితే కేసులు అవుతాయి. కానీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికీ వాళ్ళ మీద, నాకు తెలిసిన కాడికి చరిత్రలో వాళ్ళ మీద కేసులు కాలేదు, వేరేటోళ్ళ మీద. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు మమ్మల్ని అటు పురాణ చరిత్రలో ఆ రకంగా వెళ్ళిపోయింది కనుక ఆ రకంగా జరిగింది. అయితే మేము వాళ్ళు శత్రువులం కాదు, ఆ శత్రువులుగా చూడాలని ప్రయత్నం చేశారు. మరి దాని వెనక ఏం కుట్ర దాగిందో మాకైతే తెలియదు. ఈరోజు జరిగిన చర్చ విషయానికి వస్తే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ఏదైతే దళిత క్రైస్తవ అంటే ఎస్సీలు ఉండి యేసుక్రీస్తుని పూజించడానికి క్రైస్తవ మతంలో చేరిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది భారత రాజ్యాంగం ప్రకారం అది ఆంగ్లేయులు యొక్క మతము. ఇది పాశ్చాత్య దేశాల మతాలు, ఏది క్రైస్తవం అనేది, ముస్లిం మతం అనే. కానీ కనుక హిందూ మతస్థులు, హిందూ మతంలో ఉన్న కులాలు ఏవైతే ఎస్సీ కులాలు ఉన్నాయో, ఈ కులాలు ప్రధానంగా అంటరాంతనానికి, అస్పృశ్యతకు గురవుతున్నాయి. కనుకనే వీళ్ళకు రిజర్వేషన్స్ అనేవి కల్పించారు. ఈ అస్పృశ్యతతో వెనకబాటుతనం ఉందని, ఈ అస్పృశ్యతతో విద్య లేదని, ఈ అస్పృశ్యతతో ఉద్యోగాల్లో కూడా మన పాలన వ్యవస్థలో సమానంగా రారనే ఉద్దేశంతో వీళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్లు, ఎస్సీ రిజర్వేషన్స్ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే హిందూ మతంలో నుంచి పక్కకి వెళ్ళిపోతే క్రైస్తవ మతంలోకి వెళ్తే ఈ చట్టాలు వర్తించవు. ఈ చట్టాలు ఓన్లీ దళిత కులం, హిందూ మతం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకు వర్తించవు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, పాపం ఆ యేసుక్రీస్తుని పూజ చేయడానికి వెళ్ళిన వాళ్ళకు తెలియదు మేము పోతే మాకు ఈ ఎస్సీ సర్టిఫికెట్ రాదని, మాకు క్రైస్తవ మతం మారినాం అనే సంగతి వాళ్ళకి తెలియదు. కనుక నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు యేసుక్రీస్తుని పూజ చేయడానికి కానీ వెళితే బీసీసీ సర్టిఫికెట్ వస్తుంది. అంత అజ్ఞానంగా ఉన్నారా సతీష్ మాదేవ్ గారు? వాళ్ళు నాకు అర్థం కాదు. నేను సామాన్య ప్రజల గురించి చెప్తున్నా. గ్రామాల్లో చాలా సామాన్య ప్రజలు ఉంటారు. ఎందుకొరకంటే ఈ నిజంగా వాస్తవానికి తెలియదు వాళ్ళకు. ఈ అంటే వీళ్ళు వచ్చి పాస్టర్లు వచ్చి ఇళ్ళ మధ్యన వచ్చి చెప్పుకుంటా
ఈ దేవతలు ఇది రాక్షసులు అని ఏదో రకరకాల వాళ్ళ భాష వాళ్ళు చెప్తుంటారు. కనుక యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్తే వాళ్ళందరూ వెళ్తురు. కానీ వాళ్ళకి ఈ చట్టాల సంగతి తెలియదు. ఎస్సీ ఎస్టీ చట్టాలు వర్తించవని, ఈ హిందూ మతం నుంచి బయటికి వెళ్ళిపోతే మాకు ఈ రైట్స్ రావని, రిజర్వేషన్స్ రావనే విషయం ఈ యొక్క ప్రజలు అవగాహన లేదు. ప్రధాన తెలంగాణలో, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆంగ్లేయులు పరిపాలించిన ప్రాంతంలో మాత్రం విస్తృతమైన అవగాహన ఉన్నది. ఆంగ్లేయులు పరిపాలించిన ప్రాంతంలో. ఆంగ్లేయులు పరిపాలించిన ప్రాంతంలో ఆంగ్ల భాష నేర్చుకున్నారు, విద్యాపరంగా బాగా చైతన్యమైనరు, అన్ని రకాలుగా అయినరు. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం నిజాం సర్కారు పాలన ఉన్నందు మూలన ఇది ఎక్కువ కూడా కాలేదు. కనుక ఎవరైనా కానీ అయితే ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఖచ్చితంగా మీరు హిందూ మతంలోనే ఉండి ఈ యొక్క హక్కులను సాధించుకోవాలి, హక్కులను పొందాలని చెప్పేసి అనేది నా ఖచ్చితమైన అభిప్రాయం. ఒకవేళ కృష్ణమాదిగ గారు ఎప్పుడైతే మాట్లాడిండో దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్స్ కావాలంటే అది ఇచ్చేది పార్లమెంట్, అది ఇచ్చేటోడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. వాళ్ళను ఒప్పించి దళితులకు క్రైస్తవ సర్టిఫికెట్లు మీరు ఇప్పియండి. అంతేగాని పాపం ఈ బాబనోళ్ళను వాళ్ళ నీళ్ళను దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ కానీ ఇవ్వకపోతే మాకు కులమే వద్దు, మాకు రిజర్వేషన్సే వద్దు అనే పదాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే మేము ఇంకా అభివృద్ధిలోకి రాలే. కృష్ణమాదిగ లేవనెత్తే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియన్ మతంలోకి పోతే కులాలు లేవు అవి అని చెప్తా ఉన్నారు కదా. లేదు, 100% ఉన్నాయి. నీవు క్రిస్టియన్ మతంలోకి పోయినా కూడా మాదిగోనిగానే చూస్తున్నాడు. ఊరి చివరిన ఇల్లు ఉంది, అగ్రహారంలో ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, ఎట్లా ఏడబోయింది అంటున్నాడు. సరే, విదేశాల్లో లేకపోవచ్చు, ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం 100% కులాలు ఉన్నాయి, అందుకే ఎస్సీ హోదా కల్పించాలని ఆయన ప్రశ్న. నేనేమంటున్నాను, ఎస్సీ హోదా కల్పించాలని అడుగుతున్నావు, బాగానే ఉంది. ఇది రాజ్యాంగ సవరణ జరగాలి. ఆన్నేమో కుట్ర జరిగింది మొదట, అది తప్ప. అప్పుడు అంబేద్కర్ గారు ఇప్పుడు అంబేద్కర్ గారు కుట్ర చేసినట్ట, భారత రాజ్యాంగం కుట్ర చేసినట్ట. రాష్ట్రపతి ఉత్తర్వు కదా, రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే అప్పుడు అంబేద్కర్ గారు దాని రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు బతికే ఉన్నారు కదా. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, అంబేద్కర్ గారు కుట్ర చేసిండ్రు. భారత రాజ్యాంగం రాసింది అతనే, ఆయన బతికున్నప్పుడే అది అమలైంది. ఆయన పేరు తీయలేదు మరి ఎందుకు తీస్తాడు? తీస్తే మొత్తం వ్యవస్థ అంతా మొత్తం తలకిందులు అయిపోతుంది. ఇప్పుడు అంబేద్కర్ గారు నిజంగానే చాలామంది ప్రచారంలో ఉన్నది ఏమనంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆంగ్లేయులు సపోర్ట్ చేసిర్రు, ఆంగ్లేయులు మద్దతు ఉంది ఇతనికి అని చెప్పేసి అని మాట్లాడతారు కదా, ప్రచారం ఉంది కదా. మళ్ళీ అటువంటిది అన్నప్పుడు ఆంగ్లేయుల మతాన్ని స్వీకరించవచ్చు కదా. ఆయన ఎందుకు స్వీకరించలే? ఆయన ఎందుకు స్వీకరించలేదు ఆంగ్లేయ మతం అయినా, క్రిస్టియన్ని, ముస్లిం మతాన్ని అయినా విషయాన్ని ఎందుకు స్వీకరించలేదు వాళ్ళు? అంటే అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ గారు ఈ రెండు మతాల గురించి ఏం చెప్పిండంటే, హిందూ మతంలో అంటరంతనం ఉండొచ్చు, కుల వ్యత్యాసాలు ఉండొచ్చు, కానీ నేషనాలిటీ ఉంది ఇందులో, జాతీయ భావం ఉంది ఇందులో, జాతీయత ఉంది ఇందులో. కానీ ఇదే క్రైస్తవ మతంలో జాతీయత లేదు, ఇదే ముస్లిం మతంలో జాతీయత లేదు, కానీ హిందూ మతంలోనే జాతీయత భావం ఉంటుంది. కనుక నేను ఇందులో ఉంటాను, ఈ దేశంలో ఇందులో నాకు సరిపడకపోతే బౌద్ధ మతంలోకి వెళ్ళిపోతాను, అక్కడ కులాలు లేవు ఏం లేవు అని చెప్పేసి అని అందులోకి వెళ్ళాను ఆయన. అంతే తప్ప కానీ క్రైస్తవ మతం గురించి కానీ ముస్లిం మతంలోకి కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఈ క్రైస్తవ మతం, ముస్లిం మతం అనేది అబ్రహామిక్ రిలీజియన్స్, ఇవి పాశ్చాత్య దేశాలకు సంబంధించుకున్న మతాలు. కనుక హిందూ మతంలో ఉండి ఆ దళితులుగా అవమానాలకు గురవుతూ రిజర్వేషన్స్ అంటే ఎలాంటి వెనకబడుతున్న ఉన్న వాళ్ళకు ఈ దీంట్లో రిజర్వేషన్స్ వర్తించేది, ఇందులో ఉండి అవమానాలకు గురవుతారని, అందులో అవమానం జరగొద్దని చెప్పేసి రక్షణ చట్టాలు ఇవన్నీ పెట్టామని చెప్పేసి అని స్పష్టంగా అందులో రాసిండ్రు. కనుక ఇక ఒకవేళ తప్పిదారిపోయి ఎవరైనా కానీ తప్పిపోయిన గొర్రె పిల్లవలే హిందూ మతం నుంచి కానీ వేరే కానీ పక్కకు కానీ పోతే ఈ ప్రమాదం ఉందని మాత్రం చెప్తున్నాను నేను. మీరు హెచ్చరిస్తున్నారు? నేను క్లియర్గా చెప్తున్నా. ఇంకొకటి, ఒకవేళ నిజంగానే మనకు హిందూ మతంలో కానీ అవమానాలు జరిగితే మనకు రక్షణ చట్టాలు ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ చట్టాలు. ఇప్పుడు ప్రస్తుతము ఈ దేశంలో భగవద్గీత చట్టం నడవట్లే. ఈ దేశంలో ఇంకా ఏదే చట్టం నడవట్లే, ఓన్లీ మనం భారత రాజ్యాంగం చట్టమే నడుస్తుంది. అంటే ఎవరైనా భారత రాజ్యాంగంలో లోబడే బతకాలి అంతే. ఎందుకంటే భారత రాజ్యాంగమే రామాలయాన్ని కట్టించింది, 500 సంవత్సరాల పంచాయతీని నింపింది ఎవరు? భారత రాజ్యాంగమే కదా, సుప్రీంకోర్టే కదా, అవునా కదా. రాముని ఆలయాన్ని నిర్మించేటట్టు చేసిందే భారత రాజ్యాంగం. ఎవరికైనా అవమానం జరిగితే రక్షణ చట్టాలు కల్పించిందే భారత రాజ్యాంగం. కనుక
ఎవరేమైనా ప్రజల్ని కానీ అవమానపరిస్తే ఏ కులాలను కానీ అవమానపరిస్తే రక్షణ చట్టాలు ఉన్నాయి. ఓకే. ఆ రక్షణ చట్టాలు వచ్చింది అందుకొరకే. ఇప్పుడు మందకృష్ణ మాదిగకు సంబంధించి మందకృష్ణ మాదిగ గారికి బ్రాహ్మణ సంఘాలకు మధ్య ఒక పంచాయతీ నడుస్తూ ఉంది. ఆయన ఏమంటున్నాడు అంటే ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్తా ఉన్నారు కదా, ఓకే పంచాయతీ లేదు, ఓకే కులాలు ఎత్తే రాదు అని చెప్తా ఉన్నాడు కదా. కులం ఎత్తేసే అధికారం బ్రాహ్మణులకు ఎక్కడిది? వాళ్ళే వాళ్ళు ఇప్పుడు ఇది డచ్ నుంచి వచ్చిందండి, వాళ్ళు కూడా సృష్టించలేదు. డచ్ నుంచి వచ్చింది, కావలసిన చరిత్రలోకి కిందికి వెళ్తే వస్తుంది. వాస్తవానికి మనువు అనేట ఆయన ఎట్టుంటాడో వీళ్ళకే తెలియదు పాపం. ఇప్పుడు వీళ్ళని పట్టుకొని మాట్లాడితే ఏం లాభం చెప్పండి? వీళ్ళని పట్టుకొని మాట్లాడితే ఏం లాభం? అయితే వీళ్ళు సృష్టించలేదు. సరే, ఈ కులం ఉంది కనుకనే, ఈ కులం అంటరాందని అనేది తెలిసింది కనుకనే కదా రిజర్వేషన్లు వచ్చింది. ఈ కులముని అవమానపరుస్తారనే కదా రక్షణ చట్టాలు వచ్చింది. అంటే ఈ రక్షణ చట్టాలతోన మేము రక్షించబడతాము, వాళ్ళని శిక్షించబడతారు మమ్మల్ని అవమానపడుతున్నారు. కనుక రిజర్వేషన్ అనేది మా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎదగడానికి కల్పించిండ్రు. కనుక దీన్ని కులం పోతే రిజర్వేషన్ పోతుంది, ఇది క్లియర్. కనుక మేమేమంటే కుల నిర్మూలన జరగాలి. ఎప్పుడు జరగాలి? ఈ దేశంలో ఉన్న సంపదను మొత్తం అన్ని వర్గాల ప్రజలకు సమానంగా పంచిన రోజు మాకు కులం వద్దని మేమే చెప్తాం, మతం వద్దని మేమే చెప్తాం, రిజర్వేషన్ వద్దని మేమే చెప్తాం. ఇప్పుడు ఈ రిజర్వేషన్లతోటి ఐపీఎస్లు, ఐఏఎస్లు గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఆ రిజర్వేషన్ వదులుకుంటే బాగుంటుంది కానీ అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకు మరి వాళ్ళు తరతరాలుగా ఎట్లా ఉపయోగించుకుంటున్నారనే ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో వాస్తవం మీరు అడిగింది ఎందుకొరకంటే అంబేద్కర్ గారి రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు. రిజర్వేషన్ అనేది అంటరాని కులాలకు ఒక ఊతకర్ర లాంటిది. అన్ని కాలు చేతులు సక్రమంగా ఉంటే వానికి అంటరాంతనం అని ఒకటి ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే దేవుడిచ్చిన అవయాల్లో ఒక అవయవం ఏదైనా ఉంటే కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కిందకి వస్తుంది. కానీ మాకు అన్ని ఉండి కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్గా మేము ఎందుకు కోరుకున్నామంటే కులం అంటరాంతనం. కనుక మాకు ముందుకు రావడం కోసం కులం అనే ఒక అంటరాంతనం అనే ఒక అంశము మమ్మల్ని వెనక్కి నెట్టేస్తుంది. కనుక ఈ సమాజంలో మాకు ఒక రిజర్వేషన్ కల్పించి ఆ రిజర్వేషన్ అనే ఊతకర్రను పట్టుకొని అనుకున్న లక్ష్యానికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనక ఉన్న వాడికి ఆ కర్రను అందియాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. కనుక ఇది రిజర్వేషన్ అనుభవించి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాడు అంబేద్కర్ గారిని తలిసి ఆ రిజర్వేషన్ను వాళ్ళ చేతిలో ఉంచుకోకుండా, వాళ్ళ ఇంట్లోనే అంటే పాలు ఇచ్చి ఆవును వాళ్ళ ఇంట్లో కట్టేసుకోకుండా, వాళ్ళు కడుపు నిండా తిన్న తర్వాత తిరిగి పక్కింటికి పంపాలి, వాడు కూడా బతకాలి వాళ్ళు కడుపు నిండిన తర్వాత. కనుక ఆ రకంగా రిజర్వేషన్ ఉండాలి. కానీ వాళ్ళింటినే కట్టేసుకుంటే వాళ్ళింటికే ఉంటుంది, మన పక్కింటి మొత్తం ఆగమైపోయే పరిస్థితి వస్తుంది. ఉన్నత దాంట్లోనే సామాజిక విప్లవం వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సతీష్ మాదే గారు, చివరి ప్రశ్న. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో దళిత క్రిస్టియన్లకు సంబంధించి ఒకటే ప్రశ్న, ఈ క్రిస్టియన్ల నుంచి వచ్చిన ప్రశ్ననే అడుగుతున్నాను. మేము క్రిస్టియన్లకు పోయినా మా కర్మ అట్లే ఉంది, మాదిగా వాళ్ళగానే అట్లే అంటరానిగానే చూస్తున్నారు, అక్కడ కూడా చెలరేగిపోతుంది మాకు అంటరానితనం. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వు ఏదైతే ఉందో పార్లమెంట్ ఆపదంతో రద్దు చేసి మాకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని వాళ్ళ ప్రశ్న. ఇది చివరిగా. అయితే నేను ఏమంటున్నా, నువ్వు మతం ఎందుకు మారినావు? నేను చెప్తున్నా, నువ్వు మతం మారలే. నువ్వు హిందువే ఉన్నావు, ఎవడు మారిపోయలే. నీవు ఈ దేవుని దగ్గరికి రానందుకు ఆ దేవుని దగ్గరికి పోయిండు, దేవుడు మారిండు. కానీ నువ్వు మతం మారలే. ఎందుకు చెప్తున్నంటే, నువ్వు చదువుకునేటప్పుడు సర్టిఫికెట్లో ఇండియన్ హిందూ అనే రాస్తున్నావు, ఉద్యోగం చేస్తున్న దరఖాస్తులో ఇండియన్ హిందూ అనే రాస్తున్నావు, ప్రతి దగ్గర రాజకీయాన్ని ఇండియన్ కావాలి, హిందూ కావాలి. రిలీజన్ అనే వరకు హిందూ రాస్తున్నావు. నువ్వు యేసుక్రీస్తుని మొక్కినప్పుడు క్రిస్టియన్ అని రాయాలా, కానీ నువ్వు రాయట్లే, నువ్వు హిందూ అనే రాస్తున్నావు. అంటే ఇవరే హిందూ. కనుక నీవు ఆలోచన చేసుకొని, నీకు ప్రమాదం ఉంటే రక్షణ చట్టాలు ఉన్నాయి, మనకు దాంతో రక్షించబడని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పిండ్రు. రాజ్యాంగం అనేది ఉంది కనుక రాజ్యాంగమే ఇక్కడ అంతిమ తీర్పు, రాజ్యాంగమే అంతిమ అది. కనుక దీని కింద లోబడి బతకాలి తప్ప దీన్ని అతిక్రమించి మాట్లాడితే మాత్రం ఎవరిని కూడా క్షమించారని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నా, దళిత క్రైస్తవ సోదరులారా, తెలిసో తెలియకో ఎవనో మాటలు ఇరి పోయిండ్రు, తిరిగి వచ్చేయండి, తిరిగి మనకుంది కదా, మన కులం మనకుందిగా. ఇప్పుడు నేను ఏమంటున్నా, నీవు పోయింది యేసుక్రీస్తు దేవాలయంలోకి పోయినావు, అవునా? చర్చిలోకి పోయినావు. చర్చిలో నిన్నేవాడు తిడతాడా? నువ్వు బయట ఉంటేనే కదా నీ తిట్టేది, అర్థమైందా? పాస్టర్లు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ కింద పోయి నువ్వెందుకు కూర్చుంటున్నావు, వాళ్ళకి ఎందుకు చేంజ్ చేసేస్తున్నావు? నువ్వు ముందు ఈ చర్చిలను బయకాడి చేయి,
ఈ ఉన్నోళ్ళ చర్చలు ఉన్నాయి కదా, నాలుగు వచ్చారు దానికోకు వాళ్ళు పైసల కోసం వచ్చారు, కనీసం మీసరి డబ్బుల కోసం వచ్చారు. నిజానికి చెప్తున్న సతీషే కానీ అనిలే కానీ ఇలా ఏదో మన చర్చిలు ఉన్నాయి కదా కుకటిపల్లి, ఏదది కలువరి టెంపుల్ అని. అసలు వాళ్ళకు రిజర్వేషన్తో పని లేదు, మతంతో పని లేదు, దేయంతో పని లేదు, వాళ్ళకి డబ్బులతోనే పని. క్రైస్తవ మిషనరీ డబ్బులతో పని. ఆడమైన చర్చ అని చెప్పేసి అని మీరు పోయి ఉల్లో అని చెప్పేసి అని ఆడ పోయి కూర్చుంటారు, చెందేసేస్తుంటారు. వాళ్ళు బాగుపడుతారు, మీరు నాశనం అవుతారు. భారతదేశంలో భారత రాజ్యాంగంలో క్రైస్తవ మతానికి వెళితే ఇటువంటి చట్టాలు ఉన్నాయి, ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి అని ఉంది, తెలిసింది కనుక ఇక మీరు వెనక్కి రండి, మీరు రండి, ఉండండి. మిమ్మల్ని ఎవరైనా కానీ అంటే నిలదిద్దాం, చట్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా మనం ఎదుర్కొందామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. సతీష్ మాదిగ గారు కంబ్యాక్ అంటారు, తెలుసో తెలియకనా పోయిండ్రేమో, లేకపోతే ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే పోయిండ్రేమో తెలియదు, కానీ కంబ్యాక్ అని చెప్తా ఉన్నాడు. రండి, హిందూ దళితులుగా మారండి, మళ్ళీ చట్టాలు ఉన్నాయి, రక్షించే చట్టాలు ఉన్నాయి, 100% మీ పక్షాన్ని నిలబెడతాయని సతీష్ మాదిగ గారు పిలుపునిస్తా ఉన్నాం. ఏ మేరకు వస్తారో అది డౌటే, కానీ మొత్తమే అయితే ఇది బాగా చర్చ నడుస్తూ ఉంది ఈ దళిత క్రిస్టియన్లకు సంబంధించి. వైపు మందకృష్ణ మాదిగ ఒకవైపు, ఇక్కడ బ్రాహ్మణ సంఘాలు అనుకోండి, సతీష్ మాదిగ కానీ, ఇట్లా రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ చర్చలు నడుస్తూనే ఉంటాయి, మరి ఇంకెన్నేళ్ళు నడుస్తావో చూడాలి. మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.